మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణలో వారిని తీర్చిదిద్దేందుకు విజయవాడ నందమూరి నగర్లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. మానసిక ఎదుగుదల లేని వారికి సేవలు అందించేందుకు నోరా ఫౌండేషన్ రాష్ట్రంలో మొట్టమొదటగా విజయవాడలో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తమ క్లబ్ తరపున కూడా ఫౌండేషన్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విజయవాడ సింగనగర్లోని నందమూరి నగర్లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విజయవాడలో ఇంతకు ముందు ఇటువంటి సేవలు అందించే ఫౌండేషన్ లేదని, హైదరాబాద్ తర్వాత విజయవాడలో తొలిసారి నోరా ఫౌండేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. మానసిక ఎదుగుదల లేని పిల్లలకు తగిన చికిత్స చేయించేందుకు థెరపీ అందించడం ఖర్చు, శ్రమతో కూడుకున్నదన్నందున తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులు గుర్తించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా నోరా ఫౌండేషన్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియోథెరపీ, బిహేవియరల్ థెరపీ, పేరెంట్స్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ గైడెన్స్, డైలీ లివింగ్ స్కిల్స్ ఉచితంగా అందించడం చాలా సంతోషమని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి, లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్. సో నోరా ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. మేము నోరా ఫౌండేషన్లో ఒక ఎబిలిటీ ప్రాజెక్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో అండ్ విజయవాడలో ఈ 2 స్టేట్స్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్ మేము ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్. ఏదైతే 60,000 నుంచి 70,000 ఖర్చు ఏదైతే అవుతుందో దాన్ని ఉచితంగా మేము అందజేస్తున్నాం. అక్కడ 100 మంది పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతిరోజు. అదేవిధంగా మనకి విజయవాడలో ఒక నా పేరు ఎస్ బాలగోపాల్ అండి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ నోరా ఫౌండేషన్ స్థాపిస్తున్నారని తెలిసి దీని ఇనాగరేషన్కి వచ్చాము. ఇక్కడ వీరు చేసేవన్నీ కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. నోరా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడలో ఇలాంటి ఫౌండేషన్ లేదు, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోతో పాటు ఇక్కడ మన స్టేట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. డిజేబుల్డ్ పర్సన్స్కి ఇవాళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈ రోజున నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ ఈరోజు విజయవాడలో స్థాపించడం మాకు చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజున యాక్చువల్గా చెప్పాలంటే పేదవాళ్ళు కానీ, మానసిక వికలాంగులు కానీ, తల్లిదండ్రులు చూడలేనటువంటి పేదవాళ్ళ పిల్లలకి ఈ విధంగా సెంటర్ పెట్టి వాళ్ళకి ఎన్నో వైద్య సౌకర్యాలు కల్పించడం కానీ, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళు సప్లై చేస్తారండి. నా పేరు చైతన్య అండి. మా పాప పేరు ప్రణవి అండి. చాలా హాస్పిటల్స్ తిరిగామండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మెయిన్ థింగ్ తనకి థెరపీయే అవసరం అని చెప్పారు ఎంతోమంది డాక్టర్స్. థెరపీ చేయించుకోవడానికి బయట అయితే చాలా కాస్ట్ ఉందండి. అంత అమౌంట్ మేము పెట్టుకోలేక ఇప్పటి వరకు ఇలాంటిది ఒకటి వస్తుందని వెయిట్ చేసాము. దేవుడి దేవల ఇలాంటిది వచ్చింది. ఇలాంటి నోరా ఫౌండేషన్ మా బేబీ ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఫౌండేషన్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి.